బీసీ వర్గాల ఐక్యతతో రానున్న రోజుల్లో రాజ్యాధికార దిశగా వడివడిగా అడుగులు వేయాలని జనగణన కార్యక్రమంలో బీసీ జనాభా ప్రాతిపదికన రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ప్రముఖ తెలంగాణ న్యాయవాది బీసీ హక్కుల పోరాట సంఘ నాయకులు అడ్వకేట్ జక్కల వంశీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా తుని బీసీ సంఘాల ఆధ్వర్యంలో స్థానిక జ్యోతిరావు పులే విగ్రహం వద్ద నెల్లిపూడి రాజబాబు అధ్యక్షతన మహాత్మా స్ఫూర్తి ప్రదాత జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులేలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ బీసీలు సంఖ్యాబలంగా దేశవ్యాప్తంగా పెద్ద మొత్తంలో ఉన్నప్పటికీ రాజ్యాధికారం సాధించడంలో నేటికి వెనకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీ వర్గాలకు జనాభా ప్రాతిపదికన రాజకీయ అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలోనూ బీసీ వర్గాలను మరింత సంయుక్తం చేసి బీసీ రాజ్యాధికార సాధనకు కృషి చేస్తామని తెలిపారు. జై బీసీ బీసీ లైక్యత బీసీ లైక్యత బీసీ లైక్యత బీసీ లైక్యత జై బీసీ జై పూలే జై పూలే బీసీ ఐక్య వేదిక బీసీ ఐక్య వేదిక బీసీ ఐక్య వేదిక జై బీసీ జై బీసీ జై బీసీ జై పూలే జై పూలే సాధిద్దాం 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 అడుగులు వేద్దాం అడుగులు వేద్దాం అడుగులు వేద్దాం అడుగులు వేద్దాం జై బీసీ జై బీసీ సాధిద్దాం సాధిద్దాం నమస్కారం. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు, అదేవిధంగా బీసీ నాయకులు వివిధ సంఘాల నుండి, వివిధ ఆర్గనైజేషన్ల నుండి ఒక జేఏసీగా ఏర్పడి ఒక బీసీ ఐక్య వేదిక పెట్టుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల మీద జరుగుతున్న దాడులను కానివ్వండి, బీసీలకు జరుగుతున్న అన్యాయాల గురించి కానివ్వండి గొంతెత్తి ఇక్కడ వీళ్ళందరూ కూడా గలమైపోవడం జరుగుతుంది. సో నేను హైదరాబాద్ నుండి, తెలంగాణ నుండి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నేను జక్కుల వంశీకృష్ణ నా పేరు. నేను బీసీ సంక్షేమ సంఘం నేషనల్ జనరల్ సెక్రటరీని. ఈరోజు ఇప్పుడే పూలమాలలతోని పూలే గారికి, అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారికి ఇద్దరు దంపతులకు కూడా మేము పూలు ఆఫర్ చేసేసి ఇప్పుడు ఒక చిన్న ప్రెస్ మీట్ అనేది మేము ఏర్పాటు చేసినాము. ఏమంటే ఇప్పుడు రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం సెన్సెస్ తీస్తున్నది. సెన్సెస్ అనేది మన అందరికీ చాలా ఇంపార్టెంట్. మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే, మీరు సెన్సెస్ తీస్తున్నారు, డెఫినెట్లీ మేము వెల్కమ్ చెప్తున్నాము. అదేవిధంగా మీరు క్యాషువల్ సెన్సెస్ కూడా తీయండి. కేవలము ఒక లైన్ కొడితే సరిపోతుంది క్యాషువల్ సెన్సెస్ రావడానికి. మేము ఈ వేదిక నుండి ఏం చెప్తున్నామంటే, మా సంఖ్య ఏదో మాకు చూపించండి. మేము బీసీలము ఇంతగానం ఉన్న తర్వాత కూడా రాజకీయంగా మేము ముందుకెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాము. తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, ఈ ఆంధ్ర రాష్ట్రం కానివ్వండి, అందరూ పొలిటికల్ పార్టీ లీడర్స్ వెనకాల బీసీలు అందరూ ఒక చేదోడు వాదోడుగా, ఒక రైట్ హ్యాండ్ గా ఉంటారు. కానీ ఎప్పుడు కానీ ఆ వ్యక్తి ఆ సీటుకు మాత్రము అర్హులు కాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ రోజు తునిలో ఇంతమంది సంఖ్య నేను చూసిన తర్వాత నాకు చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఇంతగానం లీడర్షిప్ క్వాలిటీ అనేది ఐఎమ్ సో మచ్ హ్యాపీ అండ్ ఐఎమ్ అప్రిషియేటింగ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ లీడర్. ఎందుకంటే వాళ్ళ లోపట్ల వాళ్ళతో మాట్లాడుతుంటే కానీ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ని కూడా ఈ ప్రభుత్వం వాడుకోవాలి. ప్రభుత్వం ఇక్కడ ఉన్న కేసీఆర్ గారు కానివ్వండి, రాజు గారు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా పిలిచి కూర్చోబెట్టుకొని బీసీలకు ఏం అన్యాయం జరుగుతుంది, ఇప్పుడు టీచర్స్ యూనియన్స్ నుండి కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ తోని వాళ్ళకి ఇన్సూరెన్స్ కార్డులు అవి ఇప్పించడం కానీ, ఇక్కడ రాజు గారేమో వికలాంగులకు వాళ్ళకు ఏదైతే వాళ్ళకి పెన్షన్స్ ఉన్నాయో ఆ పెన్షన్స్ గురించి కానీ వాళ్ళకి ఇప్పించడం కానీ, మీ సంక్షేమ పథకాలు ముందుకు వెళ్ళాలంటే ఇలాంటి వ్యక్తులు మీతోని ఉంటేనే ఆ సంక్షేమ పథకాలని ముందుకు వెళ్ళడానికి అవసరం ఉంటుంది. అలయన్స్ క్లబ్ వాళ్ళు కూడా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసుకుంటూ సంక్షేమం కోసము బాగా పోరాటం చేస్తూ సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. బీసీ సంఘాలన్నీ కూడా ఇదే విధంగా ఏకమై ముందుకు వెళ్తూ రానున్న రోజులలో బీసీ రాజ్యాంగాన్ని మనందరము కృషి చేయాల్సిందిగా నేను అందరికీ కోరుతున్నాను. మేము ఇప్పుడు స్థానిక సంస్థలలో ఎలక్షన్స్ ఉన్నాయి. మేము జిస్కా జితనా సంఖ్యాదారి ఉస్కా అవుతున్న భాగందారి అంటే ఎవరిది ఎంత సంఖ్య అయితే ఉందో వాళ్ళకి ఆ భాగం అనేది ఉండాలి. ఎందుకంటే మేము జనపరంగా ఉన్నాము, కానీ మాకు సీట్ల పరంగా మాకు ఇవ్వడం లేదు, టికెట్ల పరంగా మాకు ఇవ్వడం లేదు. ఏమంటున్నారంటే మేము వెళ్ళిన తర్వాత, బాబు ఈ ఒక్కసారికి నువ్వు ఆగు, ఆయన ఉన్నాడు,
ఆయనకు మీరు సపోర్ట్ చేయండి అని ప్రతిసారి మమ్మల్ని ఏదో ఒక కథలు చెప్పుకుంటూ మమ్మల్ని వెనకకే తీస్తున్నారు, కానీ మాకు అవకాశాలు అనేది తక్కువ వస్తుంది. ఇప్పుడు రానున్న స్థానిక సంస్థ ఎలక్షన్లలో కూడా మాకు అవకాశాలు ఇచ్చి మాకు రిజర్వేషన్ అనేది బిల్ అనేది పాస్ చేసుకుంటూ ముందుకెళ్తే మేమందరం కూడా ఒక్కొక్క మెట్టు చిన్న చిన్నగా ఇప్పుడు వార్డ్ మెంబర్ అవుతాము, దాని తర్వాత ఎంపీటీసీ అవుతాము, జెడ్పీటీసీ అవుతాము, ఎమ్మెల్యేలు కానీ కూడా అవకాశం ఉంటుందండి. భవిష్యత్తులో బీసీ ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవకాశాలు ఉన్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో ఏమన్నా? తప్పకుండా అండి. ఇప్పుడే బీసీలందరూ కూడా ఏకమవుతున్నారు. దీనికి కేవలం ఒకే ఒక నినాదము మనము చూసాము, తమిళనాడు రాజకీయాలు సోషల్ జస్టిస్ అనే నినాదంతో ఈరోజు తమిళనాడులో ఒక ప్రభుత్వం అనేది ఏర్పాటు కావడం జరిగింది. మీరందరూ కూడా చూశారు, ఒక యంగ్ వ్యక్తి 108 స్థానాలలో 2 స్థానాలలో అదే వ్యక్తి గెలవడం జరిగింది. 108 స్థానాలు కేవలం 2 సంవత్సరాల లోపల గెలవడం అంటే అది దట్స్ నాట్ ఎ జోక్. ఒక సోషల్ జస్టిస్ అనే నినాదాన్ని తీసుకొని పోయినందుకు అక్కడ సీఎం కూడా కావడం జరిగింది. ఇక్కడ ఈ తెలుగు 2 రాష్ట్రాలలో కూడా చాలా మంది ఇంటలెక్చువల్స్ ఉన్నారు. ఇప్పుడు రిటైర్డ్ టీచర్స్ అని ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఏమి బీసీ లీడర్లందరూ కూడా వాళ్ళందరూ జేఏసీగా ఫామ్ అయ్యి ఒక తాటిపైకి వచ్చేసి వాళ్ళందరూ కూడా ఎంతో పోరాటం చేస్తున్నారు. ఆర్ కృష్ణయ్య గారు కానివ్వండి, నారగోని గారు కానివ్వండి, ఇట్లా ఎంతో మంది నాయకులు ఇక్కడ పోరాటం చేస్తున్నారండి. అంటే మీరు బీసీ నినాదంతో ముందుకెళ్తున్నప్పటికీ ముఖ్యమంత్రి స్థాయి ఫలాలు అందుకోకపోవడానికి కారణం ఏంటంటే మెజారిటీగా బీసీలు ఉన్నప్పటికీ రాష్ట్రంలో బీసీలు ఉన్నప్పటికీ అవకాశం ఉంటే డెఫినెట్లీ మేము అవుతాం కదండి. మాకు సీట్లు ఇచ్చి చూడండి, మీరు ఒకసారి మాకు బీఫామ్ ఇచ్చి చూడండి. మీరు బీఫామ్ ఇచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్ మీకు రిజల్ట్ కనిపిస్తుంది. బీసీలో ఓట్లే కదా మేము వేసి అందరినీ గెలిపిస్తున్నాను. ఎక్కడన్నా బీసీ ఉంటే కూడా బీసీలందరూ కూడా ఏకమై ఈ రోజు వాళ్ళని గెలిపించడానికి కూడా డబ్బులు, కేవలం డబ్బులే కాదు, ఇక్కడ ఓట్లు కూడా, ఇంటలెక్చువాలిటీ కూడా వాళ్ళందరూ బయటకు వచ్చేసి ఒక జేఏసీ లాగా ఫామ్ అయ్యి బీసీ ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళని గెలిపించేది కూడా మీరు చూస్తూనే ఉన్నారు. బీసీ ముఖ్యమంత్రిగా బోడా రామచంద్రరావు గారు వాళ్ళ ఒక నినాదంతో ముందుకు బీసీలో మీకు ఆయనకి ఏ సపోర్ట్ ఉంటుంది? మరి మీరు రాజ్యాధికారం ఏ విధంగా సాధిస్తారు? ఇప్పుడు రాజ్యాధికారం కోసము వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మనము వివిధ సంఘాల నుండి అన్ని కూడా ఏమవుతాయి, అన్ని ఏర్లు కలిసి ఒక రివర్ అనేది ఫామ్ అవుతుంది. సో దానికోసంలో ఆ క్రమంలో అనేది ముందుకు జరుగుతున్నాము. ముందుకు ఇంకా రానున్న రోజులలో చాలా పాయలు కూడా కలవాల్సిన అవసరం ఉంది, కలుస్తున్నాయి కూడా. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న మీటింగ్సే, చిన్న చిన్న గ్యాదరింగ్సే మనం తమిళనాడులో 85,000 చిన్న చిన్న యూనిట్ లాగా, గ్రూప్స్ లాగా ఏర్పాటు చేసి గ్రౌండ్ లెవెల్ గా చాప కింద నీరు లాగా వాళ్ళంతా 2 సంవత్సరాల నుండి ఫామ్ చేసుకున్నారు. ఈ 2 రాష్ట్రాలలో కూడా అదే విధంగా ఇప్పుడు ఫామ్ అవుతుంది. మేము నేషనల్ వైడ్ గా కూడా మేము బీసీలకు ఎడ్యుకేట్ చేసుకుంటూ ప్రతి ఒక్క గ్రామం నుండి స్టేట్ లెవెల్ గా కూడా మేము తిరగడం జరుగుతుందండి. మేము రానున్న రోజులలో డెఫినెట్లీ బీసీల రాజ్యాధికారం మేము సాధిస్తామండి. ఓకేనా?